జరగబోయే పార్టీ ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన గోడ పత్రికను జన సైనికులు శ్రీకృష్ణాచలం జిల్లా రణస్థలంలో ఆవిష్కరించారు. ఏచర్ల నియోజకవర్గం నుంచి 5,000 మందికి పైగా జన సైనికులు వెళ్తారని ఈ సందర్భంగా చెప్పారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ మీద వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. అర్థం కాకపోతే నీ కర్మకు నువ్వే బాధ్యుడు అవుతావు. కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి అవకాశం ఉంటే మీరు సహకరించండి, లేదా మంచి సలహాలు ఏమైనా ఉంటే ఇవ్వండి. దాంతో అభివృద్ధిని చూసి ఆనందపడండి. అంతే తప్ప ఇలాంటి లేనిపోని మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోదు. జనసేన పార్టీ అని చెప్పి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిగా మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పుడు మరి ఈ కార్యక్రమంలో ఎవరెవరైతే ఇంకా కొంతమంది ప్రారంభం అయింది, చేసిన పాపం ఊరకే పోదని చెప్పి చేసిన పాపాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీ పాపాలే మీకు ఈరోజు శాపాలుగా మారినాయి. కాబట్టి ఇక ఎక్కడి నుంచి అయినా నోటిని అదుపులో పెట్టుకోవాలని అందరికీ వైసీపీ నాయకులు ఎవరెవరైతే ఈ మధ్యలో మళ్ళీ ఒకప్పుడు ఓ చిన్న ప్రెస్ మీట్ అయినా లేకపోతే ఒక మీటింగ్ అయినా సరే వచ్చి పరుగులు పెట్టుకుని వచ్చిన కుక్కలు కొన్ని ఉన్నాయి, అవన్నీ మళ్ళీ ఈ మధ్య మొరగడానికి ప్రారంభించబోతున్నారు. మీరు అదుపులో పెట్టుకుంటే మర్యాదగా ఉంటుంది. అదుపు దాటితే మాత్రం మా నాయకుడు అడ్డినా సరే జైలుకి ఎక్కువ బెయిల్కి తక్కువ, బెయిల్కి ఎక్కువ జైలుకి తక్కువ. నువ్వు ఉండేది బెయిల్ మీద ఉంటావు, జైల్లో ఆల్రెడీ ఉండొచ్చావు, రేపు ఎప్పుడో జైలుకి వెళ్తావు నీకు తెలియదు. ఎక్కువ మాట్లాడితే జైలుకి పంపిస్తారనే భయం కూడా నీకుంది. వాడుకున్నావు, చెల్లిని వాడుకున్నావు, తల్లిని వాడుకున్నావు. వాళ్ళని నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ కోసం పాదయాత్ర చేసి వాళ్ళంతా కష్టపడితే సొంత చెల్లిని తల్లినే చూడలేదు నువ్వు. నీకు అధికారం ఎందుకని ప్రజలు నేను పక్కన పడేశారు. అయినా నీకు బుద్ధి రాలేదు. ఎక్కడో ఎంత 151 సీట్ల నుంచి 11 సీట్లకి నువ్వు పడిపోయావంటే నువ్వు ప్రజలు నీకు ఇచ్చిన తీర్పు ఏంటనేది నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రతిపక్ష హోదా అనేది నువ్వు కోరుకుంటే రాదు, నువ్వు ప్రజలు ఇచ్చిన తీర్పుతో నీకు వస్తుంది ప్రతిపక్ష హోదా అని. 11 సీట్లతో నీకు ప్రతిపక్ష హోదా కావాలనుకోండి ఎలా 40% ఓటింగ్ ఉండొచ్చు. జర్మనీ పో, మా నాయకుడు చెప్పాడుగా, జర్మనీ వెళ్ళి నువ్వు అది కోరుకో. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు ప్రతిపక్ష హోదా రాదు. మరొకసారి నీకు తెలియజేస్తుంది ఏంటంటే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుతుందిగా జనసేన పార్టీ జన సైనికులను హెచ్చరిస్తున్నావు. ఇంకొకసారి కనుక నువ్వు నోరు అదుపు లేకుండా నువ్వు మాట్లాడితే మాత్రం మేము